హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి తిరుపతికి సంబంధించిన సమ్మర్ ఇంటర్న్షిప్ అట్ ఐఐటి తిరుపతికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చినాయి. అవి కూడా ఒకసారి చూద్దాము. ఆ డీటెయిల్స్ ఎవరెవరు చేయొచ్చు, బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసిందమ్మా. నేషనల్ నోటిఫికేషన్ ఫర్ 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ చూడాలి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. ఇక్కడ మొత్తం మనకి 90 పొజిషన్స్ ఉండి, సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన పొజిషన్స్ 90 ఉండి. ఈ 90లో మనము ఏ ఇన్స్టిట్యూట్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ చూద్దాం. ఐఐటి తిరుపతికి సంబంధించిన సమ్మర్ ఇంటర్న్షిప్ ఎవరు అప్లై చేసుకోవచ్చు? ప్రీ ఫైనల్ స్టూడెంట్స్, బీటెక్ అంటే బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అమ్మ. థర్డ్ ఇయర్ నుంచి 4th ఇయర్కి వెళ్ళే మధ్యలో మీకు సమ్మర్ ఉంటుంది కదా, ఆ సమ్మర్కి అప్లై చేసుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏమి లేదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బీటెక్, బీఎస్సీ ఈక్వలెంట్ ఎనీ రికగ్నైజ్డ్. ద డిపార్ట్మెంటు కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెకానికల్ ఇంజనీరింగు. దీనికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ప్రొవైడ్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తారంట. గుర్తుపెట్టుకోండి, మరి మంచి అవకాశం. ఫ్రీ అకామిడేషన్. టాప్ 5 స్టూడెంట్స్ పర్ డిపార్ట్మెంట్ విల్ బి పెయిడ్. 5,000 రూపాయలు స్టైపెండ్ టాప్ 5 స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మిగతా అది మనమే డబ్బులు కట్టాలి. రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫ్రీ కాకపోతే ఏంటంటే ఇక్కడ అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు. మనము అకామిడేషన్ ఫ్రీ ఇచ్చినప్పుడు మనం మెస్ బిల్లు కట్టుకోవాలి. మెస్కి ఒక 5,000 అనుకో, మనకు ఒక 5,000 రూపాయలు. 2 నెలలు కలిపి ఒక 10,000 రూపాయలు అవుతాయి. అంత మించి ఎక్కువ అంత సీన్ లేదు. ఇక్కడ 10,000 రూపాయలు అవుతుంది. ప్రతి ఒక్కరు 10,000 పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోమాకండి. అకామిడేషన్ ఫ్రీ. ఇక్కడ అకామిడేషన్, హాస్టల్ వసతి ఉచితము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మే 14 నుంచి జూలై 13 వరకు మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ జరుగుతుంది. సమ్మర్ ఇంటర్న్షిప్ జరగాలంటే మనం ఏం చేయాలి? ఓపెనింగ్ డేటు 2 March 10 AM నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. క్లోజింగ్ 30th March వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. రిజిస్ట్రేషన్ కూడా చూసుకోవటం ఇక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ కూడా. ఎలా రిజిస్ట్రేషన్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పేరెంట్, ఇవన్నీ కూడా ఐడి టైపు, మీరు ఏం ఐడి పెడతారా, ఆధార్ పెడతారా, ఇవన్నీ కూడా పాన్ కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ స్టూడెంట్స్ పెట్టి సబ్మిట్ కూడా. చాలా సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఉంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు కదా డీటెయిల్స్. ఎవరు అప్లై చేసుకోవచ్చు? మీకు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇక్కడ అప్లై చేసుకోవచ్చమ్మా. థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈ బ్రాంచ్లు ఇచ్చారు కదా, కెమికల్ ఇంజనీరింగు, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. తర్వాత మినిమం ఎలిజిబిలిటీ, బీటెక్లో కెమికల్ చేయాలనుకో మీరు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్ కెమికల్ ఉన్నారనుకో, పెట్రోలియం, మినిమం CGPA 7.5 ఉండాలమ్మా. అన్ని మరి బ్యాక్లాగ్స్ ఉంటే అక్కడ పనికిరారు, అది గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ CGPA, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇంటర్వ్యూ, రెజ్యూమ్, RCV, మార్క్ షీట్ 300, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అప్రాక్సిమేట్లీ 300 words, మోటివేషన్, డూయింగ్ ఇంటర్న్షిప్ మీరు రాసి పంపాలా. ఇది సివిల్ ఎన్విరాన్మెంటల్, బీటెక్ డిపార్ట్మెంట్ విల్ రివ్యూ. ఇది CV, మీ రెజ్యూమ్ కూడా ఒకటి ఉండాలి. కాలేజ్ టైపు, JEE మెయిన్ ర్యాంకు, ఇది ఉండాలి. ప్రతి ఒక్కరు థర్డ్ ఇయర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కూడా ఓన్లీ ప్రీ ఫైనల్ స్టూడెంట్స్ ఆఫ్ బీటెక్. ప్రీ ఫైనల్ ఎవరికైతే అవుతుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బీటెక్, BSc, MSc, BE ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్. అంటే BSc వాళ్ళు కెమిస్ట్రీ చేయొచ్చు, హ్యుమానిటీస్, సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజిక్స్ వీళ్ళు అయితే చేసే అవకాశం. ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి వదులుకోవద్దు స్టూడెంట్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇన్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.